హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణి వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. సో ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. బ్లాక్ చనా ఉంటుంది కదా, అదే శనగలు, నల్ల శనగలు అంటారు కదా, వాటితో దోశ. సో ఇది చాలా కొత్త రెసిపీ అండ్ ఎక్కువ మందికి తెలీదు, బట్ ఇది చాలా హెల్దీ రెసిపీ. సో దీనికోసం నేను 1 కప్ బ్లాక్ చనా తీసుకున్నాను అండ్ ఇది 3/4 కప్. ఇంతకుముందు మీరు చూసింది ఆరెంజ్ కప్, అది 1 కప్. సో ఇది ఎల్లో కప్తో ఇది 3/4 కప్ నల్ల మినప్పప్పు. సో వైట్ మినప్పప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇది 1 కప్ రైస్ తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడికి కావాలనుకుంటే 2 కప్స్ రైస్ తీసుకోవచ్చు. నేను ఇంకొక 1 కప్ ఓట్స్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకే 1 కప్ రైస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ ఓన్లీ రైస్తో చేసుకుందామంటే ఇక్కడే 2 కప్స్ ఆఫ్ రైస్ వేసుకోవచ్చు. అండ్ ఇది చాలా బాగా వాష్ చేసుకోవాలి, నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అండ్ ఇది సెపరేట్గా నానబెట్టుకోవాలి అండ్ ఓట్స్ కూడా సెపరేట్గా నానబెట్టుకోవాలి. ఇక్కడ 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి నానబెడుతున్నాను. అండ్ 1 కప్ ఆఫ్ ఓట్స్ వేస్తున్నాను. ఇది ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్. మీరు నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఆ ఓట్స్. సో మీకు ఓట్స్ సిస్టమ్ లేకపోతే మీరు రైస్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఓట్స్ యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక 1 కప్ తీసుకుంటున్నాను. అండ్ ఓట్స్తో కూడా దోశ, ఓన్లీ ఓట్స్తో కూడా దోశ చేసుకుంటాం మేము. ఆ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. అండ్ ఇందులోనే ఒక 1 స్పూన్ ఆఫ్ మెంతులు, అది కూడా వేస్తున్నాను. మెంతులు వేస్తే దోశ క్రిస్పీగా వస్తుందని అంటారు కదా. సో ఏ దోశ చేసినా కూడా ఒక 1 స్పూన్ ఆఫ్ మెంతులు వేస్తాము. అండ్ హెల్త్కి కూడా మెంతులు మంచిది కదా. అండ్ ఇది వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓట్స్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు వాటర్ పోసి అలాగే నానబెట్టుకోవాలి. ఈ దోశలోకి కాంబినేషన్గా నేను దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను. నార్మల్ కోకోనట్ చట్నీ ఆర్ పీనట్ చట్నీ ఏదైనా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను. సో దోసకాయ పచ్చడి కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. సో ఆవాలు జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ వేసాను. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ 1/2 స్పూన్ పసుపు కూడా వేసాను. అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పీనట్స్ వేసుకోవాలి. పీనట్స్ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. సో దోసకాయ పచ్చడిలో పీనట్స్ వేస్తున్నాను. మీకు పీనట్స్ ఇష్టం లేకపోతే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. సో నువ్వులతో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పీనట్స్ యూస్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను 2 డ్రైడ్ రెడ్ చిల్లీస్ కూడా వేస్తున్నాను, ఎండుమిర్చి. కారం తక్కువ అవుతుందేమో, పచ్చిమిర్చి సరిపోవని నాకు అనిపించింది. సో అందుకని 2 డ్రైడ్ రెడ్ చిల్లీస్ కూడా వేసాను. మీకు ఇష్టం ఉంటే మీరు గ్రీన్ చిల్లీసే మళ్ళీ వేయచ్చు. అండ్ ఈ రెడ్ చిల్లీ యాక్చువల్గా ముందే వేయాలి, బట్ నాకు ఇక్కడ దాకా వచ్చాక అనిపించింది కారం తక్కువ అవుతుందని, సో ఇప్పుడు వేసాను. అండ్ ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. సో మీకు నచ్చినంత ఉప్పు, అంటే 1.5 స్పూన్ నేను వేసాను. ఇక్కడ మీకు తగినంత ఉప్పు మీరు వేయండి. అండ్ ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి. అండ్ ఈ పచ్చడి నేను రోట్లో చేద్దాం అనుకుంటున్నాను. సో దంచి చేస్తే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందని అంటారు కదా. సో అప్పుడప్పుడు మేము రోట్లో పచ్చడి కూడా ట్రై చేస్తూ ఉంటాం. నార్మల్ గ్రైండర్లో చేసిన దానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా రోట్లో ట్రై చేయండి. కొంచెం కష్టం దంచడం, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ ఈ రోలు నేను ఇక్కడే అమెజాన్లో తీసుకున్నాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇష్టం ఉంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్
యా కొంచెం దంచడం కష్టమే, కానీ టేస్ట్ బాగుంటుందని అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాం. నాకు ఇక్కడ దంచి దంచి చేతులు చాలా నొప్పెట్టాయి. సో మా ఫ్రెండ్ని కూడా పిలిచాను హెల్ప్ చేయమని. సో తను కూడా దంచుతుంది. సో ఇద్దరం కలిసి అలా ఒకరి తర్వాత ఒకరం అలా దంచుతూ ఉన్నాము. అండ్ యా, మీలో ఎవరెవరికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు కమెంట్ చేయండి. నాకైతే కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ ఇష్టమో కూడా కమెంట్ చేయండి. మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఒకవేళ ఆ రెసిపీ నాకు తెలియకపోయినా కూడా నేను నేర్చుకొని మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను దోసకాయలు ఫ్రై చేశాను. ఆ షార్ట్ మిస్ అయిపోయింది. సో ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న దోసకాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అంతే. ఫ్రై చేసుకున్న కావాలంటే పచ్చి దోసకాయ కూడా వేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక మిస్టేక్ ఏమైందంటే నేను దోసకాయలతో పాటు అందులో ఉన్న సీడ్స్ కూడా వేశాను. సో ఆ సీడ్స్ మధ్య మధ్యలో వచ్చి చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. మేబీ గ్రైండర్లో చేసుంటే ఆ సీడ్స్ కూడా బాగా గ్రైండ్ అయిపోయేవేమో. బట్ నేను రోట్లో చేశాను కదా, సో కొంచెమే దంచడం వల్ల ఆ సీడ్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి. సో మీరు రోట్లో పచ్చడి చేసుకునేది ఉంటే సీడ్స్ అస్సలు వేయొద్దు, సీడ్స్ స్కిప్ చేయండి. బట్ గ్రైండర్లో చేసుకుంటే సీడ్స్ వేయొచ్చు, అవి బాగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి. బట్ రోట్లో మనం అంతగా దంచి వాటిని గ్రైండ్ చేయలేము. సో మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చూశాను, చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇందులో ఇది మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసి గ్రైండ్ చేయండి. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు వేసే షార్ట్ నాకు మిస్ అయింది. అండ్ ఇందులో మీరు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, బట్ నేను పోపు పెట్టలేదు. ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటారు కొందరు. నేను ఇక్కడ పెట్టలేదు, బట్ అలా కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది 8 అవర్స్ తర్వాత ఈ శనగలు, మినపప్పు, బియ్యం ఇవన్నీ 8 అవర్స్ నానిన తర్వాత నైట్ నేను గ్రైండ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను నైట్ గ్రైండ్ చేస్తాను. నైట్ గ్రైండ్ చేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ దోశ వేసుకుంటాము. యా, సో ఇక్కడ చెక్ చేస్తూ బాగా గ్రైండ్ అయిందా లేదా చూసుకుంటూ గ్రైండ్ చేశాను. అండ్ ఓట్స్ ఫస్ట్ వేసి గ్రైండ్ చేశాను, ఆ షార్ట్ మిస్ అయింది. సో ఫస్ట్ ఓట్స్ వేసి తర్వాత కొన్ని శనగలు, మినపప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేశాను. అండ్ ఇందులోనే కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి సో ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ వాటరీగా ఉండొద్దు, మరీ గట్టిగా కూడా ఉండకుండా ఇలా ఉండాలి. సో అది ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దోశ వేసుకోవడానికి రెడీగా ఉంది బ్యాటర్. ఇది నెక్స్ట్ మార్నింగ్. యా, కన్సిస్టెన్సీ కూడా బాగుంది. నేను మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయలేదు. గ్రైండ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా వాటర్ వేసుకొని, తగినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అండ్ యా, సో ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. యా, దోశ వేసుకునే ముందు ఎప్పుడు కూడా ఒక అంటుకుపోతుందని అనుకుంటారు కదా చాలామంది. అప్పుడు మీరు ఒక డ్రాప్ ఆయిల్ పెనం పైన వేసి టిష్యూతో వైప్ చేయాలి, అప్పుడు బాగా వస్తుంది. ఆర్ ఆనియన్ కూడా వైప్ చేస్తారు కదా చాలామంది. నేను టిష్యూ యూజ్ చేస్తాను. అండ్ యా, సో దోశ బాగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. నార్మల్ మినపప్పు దోశ అయితే 1 సైడే కాల్చుకుంటారు కదా, బట్ ఇది ఆర్ పెసరట్టు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అండ్ యా, దీని టేస్ట్ వచ్చేసి కొంచెం పెసరట్టు లాగా అండ్ కొంచెం నార్మల్ దోశలాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇందులో శనగలు వేసాను అండ్ మినపప్పు కూడా వేసాను కదా.
చాలా హెల్దీ రెసిపీ ఇది. నార్మల్ దోశ కన్నా కూడా ఇది చాలా హెల్దీ, ఎందుకంటే మనం ఇందులో బ్లాక్ చనా వేసాం అండ్ రైస్ కాకుండా 1 కప్ రైస్ వేసి అండ్ 1 కప్ ఓట్స్ వేసాం. అండ్ మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే మీరు ఇందులో మొత్తం 2 కప్స్ ఓట్సే యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 కప్ ఓట్స్ అండ్ 1 కప్ రైస్ యూజ్ చేశాను. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ ట్రై చేస్తాం మేము. రాగి, జోవార్, బాజ్రా, కినోవా. సో ఇవన్నీ రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ దోశ రెడీ అయింది అండ్ మనం చేసుకున్న రోటి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి అండ్ నిన్న చేసిన కొబ్బరి పచ్చడి కూడా ఉంది. సో అవి రెండింటితో నేను సర్వ్ చేసుకుంటున్నాను. దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్తీ రెసిపీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.